హలో, హరికృష్ణన్ గారే కదా? డైరెక్టర్ గారేగా. ఏమైంది? డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? లారీ కథ డెవలప్ అవ్వలేదు. డెవలప్ చేయడానికి ట్రై చేశాను, కుదరలేదు. త్వరగా కానివ్వండి, ఎన్నో రోజులు లేదు. నా మనసులో కొత్తగా ఒక క్యారెక్టర్ ఉంది సార్. ఏంటా క్యారెక్టర్? ఆ విషయం నేను ఇప్పుడు చెప్పలేను సార్. ఇంకా డీటెయిల్గా వర్క్ చేసి నేనే మీకు కాల్ చేస్తాను. ఓకే ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. ఏంటిది? మామిడి పండు ప్రెసిడెంట్ ఇంట్లోంచి వచ్చింది. మీకు ఇష్టమని చెప్పగానే చాలా మామిడి పళ్ళు పంపించారు. సౌదామ్యాకి మర్యాదలు ఇవ్వడం తెలుసు. బా, ఏం టెస్ట్! వీడే అసలైన ఇమాన్ పర్సన్. వాడు నిద్రపోయాడా? వాడుక కుంభకర్ణుడు, ఆల్రెడీ పడుకున్నాడు. పావురం పచ్చని గ్రామంలో ఒక ప్రాణం. అంటే కొత్త కథ మన పావురం గురించా? మెల్లిగా మాట్లాడువే, సినిమా స్టోరీ బయట లీక్ అయిందంటే అంతే. ఇక్కడ మనమే ఉన్నాం కదా. అవును, పావురం గురించి రాయడానికి అంత ఉందా? ఈ పావురం అన్న పేరు విన్న తర్వాత నా మనసులో ఒక క్యారెక్టర్ ఏర్పడింది. వాడి చూపు, అమాయకపు నవ్వు, ఎప్పుడు ఏదో ఒకటి చెయ్యాలన్న ఆలోచన, ఎవరితోనూ గొడవపడని మనసు. కానీ బయటికి తెలియని ఆ ప్రశాంతమైన మనసు లోపల ప్రశాంతం లేని సముద్రం కనిపిస్తోంది. ఎవ్వరికీ చెప్పలేని కొన్ని విషయాలు వాడి జీవిత పుస్తకంలో ఉన్నాయి. అదేంటో కనిపెట్టడానికే ప్రయత్నిస్తా. కానీ ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి తెలియట్లేదు. కానీ ఊరిలో ఎగురుకుంటూ తిరుగుతున్న ఈ పావురం నిజమైన పావురం కాదని నా మనసు చెప్తోంది. కనిపెడతాను. మీరేంటి సార్? ఊరికే వచ్చాను. ఇదే నీ ఇల్లు అనుకుంటాను. బాగుంది, ఇది అదిరిపోయింది. మీరు కూర్చోడానికి అవసరం లేదయ్యా. ఆహా, ఈ చోటు సుందరంగానూ ప్రశాంతంగానూ ఉంది. నిన్ను చూస్తే నాకు అసూయగా ఉంటుంది. మనుషులు డబ్బు కోసం పరుగులు తీస్తుండగా
నువ్వేం తీసుకోకుండా ఏ టెన్షన్ లేకుండా ఇలా ఉంటున్నావంటే మామూలు విషయం. సరే, నేను ఒకటి అడిగితే నిజం చెప్తావా? ఏంటి సార్? ఒకసారి నిన్ను అడిగినప్పుడు నువ్వు ఎస్కేప్ అయ్యావు. మళ్ళీ అడుగుతున్నాను, రోజు ఉదయం సైకిల్ సవారీ ఎక్కడికి? చెప్పబోయ్. అది టౌన్కే. టౌన్కా? ఎందుకు? కొన్ని సరుకులు కొనడానికి వెళ్ళా. సామాన్లు కొనడానికా? అయితే నీకు అబద్ధాలు ఆడటం తెలీదు. నేను చూశాను. ప్రయాణం మాత్రం కాదు, ఆ అమ్మాయిని కూడా. నిజం చెప్పు, ఈరోజు నేను చూసిన ఆ అమ్మాయి ఎవరు? పొద్దున్నే తయారయ్యి తులసి కొట్టుకి దండం పెట్టిన అందమైన అమ్మాయి. ఒకసారి చూడ్డానికి మాత్రం ఒక మనిషి ఇంత దూరం వెళ్తున్నాడు అంటే నమ్మకంతో తనని చూసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒక చిరునవ్వు నవ్వి ఏడుస్తూ తిరిగి వచ్చేస్తున్నాడు. ఇందులో ఒక కథ ఉంది మిత్రమా. ఏంటా కథ? నాతో చెప్పు. నేను అది చెప్పలేను సార్. నువ్వేం అడిగినా ఇస్తాను, నాకు ఆ కథ చెప్తే చాలు. కుదరదు సార్. ప్రతిరోజు తెల్లవారుతుంటే కొంచెం ఆనందంతో పాటు కొంచెం కన్నీరు మిగులుతుంది. అందుకోసమే నేను జీవిస్తున్నాను. అది నాకు లేకుండా చేయకండి సార్. ఎవరికి ఏ ద్రోహం చేయకుండా నేను ఈ విధంగానే జీవిస్తాను సార్. దయచేసి నన్ను వదిలేయండి. ఏంటిది? ఎంతో కష్టపడి రాశారు, అన్నీ వేస్ట్ అయిపోయాయి. ఇప్పుడు అసలు ఏమైంది? ఈ పని నాకు ఇక చాలు. ఈ పని చేయడం కంటే నేను సైలెంట్గా ఉండడం బెటర్. మిగతా వాళ్ళు చేసే పనిని బాగా ముస్తాబు చేసి చదివేవాడికి చూసేవాడికి అలాగే ఇచ్చేయడమే. అదే రాసేవాళ్ళు చేసే పని. ఇంతలా మాట్లాడటానికి అసలు ఇక్కడ ఏం జరిగింది? పావురంతో అడిగాను వాడి కథ ఏంటో. వాడు ఏడుస్తూ చెప్పాడు నన్ను వదిలేయని. అప్పుడు వాడిని చూసినప్పుడు వాడు ఎంత స్వార్థపరుడో అప్పుడే నాకు అర్థమైంది. ఒక కథ కోసం నేను ఎన్ని పనులు చేస్తున్నానో చూడు. హలో, ప్రొడ్యూసర్ సారా? నేను బయటికి వెళ్ళానని చెప్పు. కథ అయిందో లేదో తెలీదు, రాయడం మొదలు పెట్టేశారు. రేపు చేయమని చెప్పు. లేదు, మధ్యాహ్నం అనగా వెళ్ళారు. రావడానికి ఆలస్యం అవుతుంది. సరే, రేపు మీకు కాల్ చేయమంటాను. మీరు రండి, పడుకుందాం. రేపటి ప్రోగ్రాం గుర్తుంది కదా? ప్రోగ్రామ్ ఏంటి? ఇది కూడా బానే ఉంది. చూడండి, ఇది నాకు ప్రెస్టీజ్ ఇష్యూ. చెప్తే రాని వాళ్ళు సినిమా వాళ్ళని అందరికీ తెలుసు. ఇది మా స్కూల్ ఫంక్షన్, కళా పోటీ. వేదిక మీద ఉన్నటువంటి రచయితలకు, అభిమానులకు మరియు గ్రామ ప్రజలందరికీ నమస్కారములు. ఈ సంవత్సరం మన స్కూల్ కళా కార్యక్రమం ఓపెనింగ్ సెరమనీ మొదలు కాబోతోంది. ఈ పిల్లల కార్యక్రమానికి ప్రారంభోత్సవ సందర్భంగా ఒక పాట, ఈశ్వర ప్రార్థన. మన ఈ స్కూల్ ప్రోగ్రామ్ ని ఓపెనింగ్ సెరమనీ చేసేది సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఫేమస్ స్క్రిప్ట్ రైటర్ శ్రీ హరికృష్ణన్ గారు. ఆయన ఈ ప్రోగ్రామ్ ని ప్రారంభించమని నేను వేడుకుంటున్నాను. సభకు నమస్కారం. కళ గురించి నేను చెప్పబోతున్నాను. మనుషులకి సంబంధించినంత వరకు కళ అనేది ఏంటంటే ఒక రెక్క లాంటిది. మామూలు జీవితం నుంచి కల్పిత ప్రపంచంలో ఎగిరే ఆ అద్భుతమైన రెక్క, హద్దులు లేని ఆ స్వాతంత్రం. 1000 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన, ఒక అద్భుతమైన కథ గురించి చెప్పారు. ఆ దీవులో ఉన్న మనుషులకి సంవత్సరానికి ఒకసారి రెక్కలు మొలుస్తాయి. ఆ రోజు వాళ్ళు ఆకాశంలోకి ఎగురుతారు. అలాగే చదివే పుస్తకంలో కనీసం ఒక రోజైనా కల్పిత ప్రపంచంలో ఎగరడానికి ఈ ఫంక్షన్ ద్వారా మీరందరూ సాధించి గొప్ప స్థాయిలో ఉండాలని నేను ఈ ఫంక్షన్ని అఫీషియల్గా ఓపెన్ చేస్తున్నానని తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా ధన్యవాదాలు. నమస్కారం. స్కూల్ని నువ్వు బాగానే షైన్ చేసావు. ఎంతైనా గొప్ప స్క్రిప్ట్ రైటర్ భార్యవి కదా. పెద్ద ఫేమస్ రైటర్. ఏమైందే? గొప్పగా చెప్పానుగా. మొత్తానికి చేసేసా. అలా ఏం లేదు, సూపర్గా చెప్పాను.
అది ఒప్పుకోవడానికి నీకెందుకే కష్టం? నాకే ఇబ్బంది లేదు. చూడు, ఒకరి గుర్తింపు చివరికి ఎక్కడికి వెళ్తుందో తెలుసా? వాళ్ళ ఇంట్లోనే. అలా మీకెవరు చెప్పారు? అది ఎవరు చెప్పారు? ఓ, ఏది ఏమైనా అది నేను అనలేదు. ఓ, ఒప్పుకుంటున్నాను. అది సరే గాని ఈరోజు మీటింగ్ లో పాట పాడింది కదా, అదే నీ పక్కన గ్రీన్ సారీ ఆ అమ్మాయి ఎవరు? ఏ? అది కాదు, పాట చాలా బాగుంది. చూడటానికి బాగున్నారు కదా? అవునవును, చాలా అందమైన అమ్మాయి. అవునవును, ఆ అమ్మాయి. తను మా స్కూల్లో మ్యూజిక్ టీచర్ అభిరామి. ఓ, అయినా తన గురించి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? ఆ అమ్మాయికి సంబంధించి ఎవ్వరికీ తెలియని ఒక రహస్యం నేనిప్పుడు నీతో చెప్పబోతున్నా. ఏంటా రహస్యం? చూడు, ఆ మ్యూజిక్ టీచరే మన పావురం కథలో హీరోయిన్. చూడండి, అనవసరంగా ఏదేదో మాట్లాడకండి. మీరు వేరే ఎవరినైనా చూసుంటారు. ఎంతో అందంగా ఉన్న అమ్మాయి ఎక్కడ, ఊళ్ళు పట్టుకుని తిరిగే ఆ పావురం ఎక్కడ? అసలు జీవితంలో వాళ్ళిద్దరూ కలుసుకునే అవకాశమే లేదు. కన్ఫర్మా? లేకపోతే వాళ్ళు పెద్ద ఫ్యామిలీ. తన భర్త ఎవరో తెలుసా? ఎవరు? బ్యాంక్ మేనేజర్. అవునా? ఆ, నేనే అపార్థం చేసుకున్నాను. అవును. నేను చెప్పానుగా ఆ రోజు పావురాన్ని ఫాలో చేశానని. ఏదో తొంగి చూశాను, అది కూడా పావురానికి భయపడుతూ. సరే గాని ఈ కథని ఇక్కడితో వదిలేద్దాం. ఆ లైట్ ఆఫ్ చేసి పడుకో. ఏమైంది? ఒకవేళ తనే అమ్మాయి అయ్యుంటే? నువ్వేగా చెప్పావు అది తను కాదని. పాపం, ఆ పావురం కథ కోసం చాలా కష్టపడ్డారు కదా. ఈ ఫంక్షన్ కూడా ఒక కారణమై ఉంటే మన పావురం కథకి. సూపర్, నువ్వు చెప్పేది నిజమే అయితే ఒక అద్భుతమైన లవ్ స్టోరీకి స్కోప్ ఉంది. అది కనిపెట్టడానికి ఒక అందమైన అమ్మాయి ఏర్పాటు చేస్తాను. ఎవరు? నా మేక్ ఫర్ ఈచ్ అదర్ అయిన నిన్నే. ఆహాహా, మరీ నాకేం సోప్ అయినక్కర్లేదు. ఆ, ఒక రైటర్ కి భార్యని కదా. నేను ప్రయత్నిస్తాను. కానీ నాకేమిస్తారు? ఒక అద్భుతమైన పట్టు సారీ కొనిస్తాను. చాలండి. ఎవరికి కావాలి? అయితే కొత్త ఫ్యాషన్ గా ఉన్న 2 గాజులు. సరిపోదు. అయితే ఏం కావాలో నువ్వే చెప్పవే. మనం అలా బయటికి వెళ్తే ఈ వెకేషన్ లో. ఓకే డన్. నువ్వు ఆ లైట్ ఆఫ్ చేయి. నేను వెళ్తున్నాను. అభిరామి రాలేదా? హస్బెండ్ వస్తానన్నారు. ఆయనకి ఈ రోజు లేవు. నేను వెళ్ళరానా? ఓ, ఈ పిల్లలతో ఏం చేయలేకపోతున్నాం. ఎంత చెప్పినా బుర్రకి ఎక్కించుకోవటం లేదు. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి, పోర్షన్ ఇంకా పూర్తి కాలేదు. ఎప్పుడో లీవ్ పెడితే అంతేగా. ఇంకా నయం, నాకు అటువంటి టెన్షన్ లేదు. రాసి పెట్టుండాలి మ్యూజిక్ టీచర్ అవ్వాలంటే. పాటలు రాకపోతే ఎగ్జామ్ లో ఏం ఫెయిల్ కారుగా. అయినా కూడా పాట నేర్పించడం అనేది అంత సులభం కాదు, కష్టమే కదా. ఏంటి? ఏం లేదు, ఊరికే. కాదు, ఏదో ఉంది. ఏదైనా పర్వాలేదు, చెప్పు. నేను విషయం చెప్తే అభిరామికి నచ్చుతుందా? మొహం చూసి చెప్తావా? అదే అంటున్నాను. ఎవరితోటి చెప్పనంటే నీకు విషయం చెప్తాను. ఎవరి మొహాన్ని చూసినా దాని గురించి చెప్పేస్తాను. అయ్యో, నీ పక్కనున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. నీకు ఇందులో నమ్మకం ఉందా? లేదు, కానీ హస్బెండ్ కి చాలా నమ్మకం ఉంది. ఇలాంటి విద్యల్ని నేను ఎక్కడ నేర్చుకున్నానో తెలుసా? ఎక్కడ? నా భర్త దగ్గరే నేర్చుకున్నా. ఆహా, అయితే ఆయనకి కథ రాయడమే కాకుండా ఇది తెలుసా? కథలు రాసిన తర్వాత ఖాళీ సమయాల్లో ఏదో ఒకటి నేర్చుకోవాలని ఇది నేర్చుకున్నారు. స్కూల్ నుంచి రిటైర్డ్ అయిన తర్వాత మేమిద్దరం కోయివాడు కోయిదాన్లగా ఈ ఊరంతా తిరుగుతూ ఉంటాం. వినడానికి చాలా బాగుంది. నీ చేయి చూపించు. అయ్యో వద్దు. అరే చూపించు, చెప్తానంటున్నానుగా. నేను చెప్పిన దాంట్లో ఏదైనా నిజం ఉందేమో చూడు. నోట్లో వెండి స్పూన్ తోటే పుట్టావు. నీ భర్త నిన్నెంత ప్రేమగా చూసుకుంటాడు. తర్వాత తర్వాత ఏంటి? ఇలా చెప్తున్నానని నువ్వు ఫీల్ అవ్వద్దు. లేదు టీచర్, ధైర్యంగా చెప్పండి. సఫలం కానటువంటి ఒక ప్రేమ కథ కూడా ఉన్నట్టు నీ చెయ్యి నాకు చెప్తోంది. ఏమైంది అభిరామి? నేను చూసిందే చెప్పాను.
అభిరామి, ఇంట్లో పని ఉండడం వల్ల లేట్ అయింది. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నావా? లేదు. మీరు కూడా వస్తున్నారా? లేదు, మీరు వెళ్ళండి. మా ఇల్లు పక్కనే కదా. మీరు 19 కిలోమీటర్లు వెళ్ళాలిగా. తన రూపంలో మార్పు, ఆ కళ్ళల్లో మార్పు, పౌరుషం బాధతో ఉన్న ఆ మొహం, ఇవన్నీ మనం ఎదురుచూసిన ప్రేమ ఆచూకీ మాత్రమే. ఏది ఏమైనా నేను తనతో చెప్పిందేది నిజం కాకపోతే స్కూల్లో మిగతా టీచర్స్ అందరూ నా గురించి తప్పుగా అనుకుంటారు. దాందే ఉంది. ఎంతైనా నీకు స్పెషల్ ట్రిప్ని స్పాన్సర్ చేశాను కదా. కన్ఫర్మ్ గానే కదా. తర్వాత మాట మార్చకూడదు. నేను అస్సలు మాట మార్చను. ఇది 100% గ్యారంటీ. ఎగతాళి చేయకండి. అభిరామి, నన్ను క్షమించు. నీ చేయి చూసి ఏదేదో చెప్పినందుకు నేనంటే కోపంగా ఉందా? నేను చాలు, ఒక్క మాటైనా మాట్లాడావు. అదే నాకు తృప్తిగా ఉంది. నేను నీకు నిజం చెప్తాను. నాకు జాతకాలు చూడటం ఏం తెలియదు. ఊరికే అలా అన్నానంతే. నువ్వెవరిని ప్రేమించలేదు, నిన్ను ఎవరు ప్రేమించలేదు. కాబట్టి సఫలమవ్వని ప్రేమ అంటూ నీ విషయంలో ఏదీ లేదు. నాకు చేతులు చూసి జాతకం చెప్పడం రాదు. ఇక సమస్య తీరిపోయిందిగా. మళ్ళీ రేపు కలుద్దాం. టీచర్, ఉన్నారా? నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వారు. విఫలమైన ఒక ప్రేమ కంటే ఎన్నో విషయాలు ఉన్నాయి టీచర్ నేను చెప్పడానికి.